సోదర సోదరిమణులారా, అందరికీ జై భీములు. మరి మనం ఏప్రిల్ 14వ తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి జరుపుకునేదానికి ఆయన ఒక మహోన్నత మేధావి, ప్రపంచ మేధావి, న్యాయ శాస్త్రవేత్త మరియు రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. ఆయనను స్మరించుకోవడానికి ఈ దేశం సిద్ధమవుతా ఉంది. కానీ మిత్రులారా, జయంతి కేవలం ఆచారబద్ధమైనటువంటి నివాళికి మించి ఉండాలా. అది రాజ్యాంగపరమైన ఆత్మ పరిశీలన చేసుకునే క్షణంగా ఉండాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం చట్టపరమైన నిబంధనలు అంటే రాజ్యాంగాన్ని రూపొందించిన వారు మాత్రమే కాదు, ఆయన ఆధునిక ప్రజాస్వామ్య గణతంత్రానికి నైతిక మరియు తాత్విక పునాది వేసినటువంటి గొప్ప దార్శనికుడు. ప్రజలే అంతిమ సార్వభౌములని భావిస్తూ రాజ్యాంగ పీఠికలో పొందుపరిచినటువంటి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనేటువంటి సూత్రాలపైన ఆయన దార్శనికత దృఢంగా నిలిచింది. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక హెచ్చరిక చేశాడు. రాజ్యాంగం దాని సంరక్షకుల సామర్థ్యం మేరకే అది నిలబడతా ఉంది. అందుకే ఆయన హెచ్చరికలు ఏమన్నాడంటే, రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేయాల్సిన వారు అంటే మనం ఎన్నుకున్న వారు చెడ్డవారైనందున అది చెడుగా పరిణమించడం ఖాయం. ఈ హెచ్చరిక నేటికి మనకు ఆందోళనకరమైనటువంటి రీతిలో మనకు వినపడతా ఉంది. దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి రాజ్యాంగ ఆదర్శాలకు మరి వ్యతిరేకంగా అధికారంలో ఉన్న వారి రాజకీయ పద్ధతులకు మధ్యన ఈ యొక్క పెరుగుతున్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తే, ప్రజా వేదికలు బాబాసాహెబ్ అంబేద్కర్ పై ప్రశంసలతో పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పటికీ విధానపరమైనటువంటి చర్యలు, పరిపాలనపరమైనటువంటి చర్యలు ఆయన యొక్క దార్శనికత నుండి దూరంగా పోతా ఉన్నాయని మనకు క్లియర్గా కనపడతా ఉంది. మరి ఈ రాజ్యాంగ విలువల క్షీణత అనేకమైనటువంటి పరిణామాలు, తీవ్రమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి సమస్యలకు, ఆందోళనలను మనకు సృష్టిస్తూ ఉన్నాయి. మొదటిది ఏమంటే ప్రాథమిక హక్కుల హరించివేత, వాక్స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి, పౌర స్వేచ్ఛలను క్రమ పద్ధతిలో అణిచివేయడం అనేది ఆర్టికల్ 19 యొక్క మూలాలను దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. విమర్శకులు, పాత్రికేయులు, కార్యకర్తలు, ప్రతిపక్షాల గొంతులు అణిచివేయడానికి అనేకమైనటువంటి చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ చర్యలు మరియు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రకరకాల చట్టాలకు కూడా సవరణలు చేస్తూ ఆ విధంగా ప్రభుత్వం మరి వీటిని అణిచివేయడానికి ఎక్కువగా అధికారాన్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. రెండవది కమ్యూనల్ మెజారిటేరియనిజం అంటే మైనారిటీలపై ఆధిపత్యం చెలాయించేటువంటి ఒక మతపరమైనటువంటి మెజారిటీయన్ రాజ్యాన్ని అనే ఆలోచనను మనకు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా తిరస్కరించాడు. అయినప్పటికీ ఇప్పుడు ఈ రోజుల్లో హిందుత్వ ప్రేరిత కథనాల పెరుగుదల, మత స్వేచ్ఛ మరియు మైనారిటీల హక్కులకు హామీ ఇచ్చేటువంటి ఆర్టికల్ 25 నుంచి 30 రాజ్యాంగ నిబంధనలు వీటన్నిటిని కూడా డైల్యూట్ చేస్తూ బలహీనపరుస్తూ భారతదేశాన్ని రాజ్యాంగ ప్రజాస్వామ్యం నుండి కమ్యూనల్ మెజారిటేరియన్ రాజ్యాంగ మార్చేటువంటి ప్రమాదం ఆ వైపు వెళ్తా ఉందని, ఆ ప్రమాదం ఉందని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అన్ని కూడా చట్టబద్ధమైన సంస్థల విధ్వంసం జరుగుతూ ఉంది. ఒక పక్క చట్టబద్ధమైనటువంటి సంస్థలు, స్వతంత్ర సంస్థలు, దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలు, అంతేకాకుండా భారత ఎన్నికల సంఘం వంటివి, చివరకు కొంతమేరకు భారత న్యాయ వ్యవస్థ కూడా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారుల సంస్థలతో సహా ఈ సంస్థలు, స్వతంత్ర సంస్థలు బలహీనపడడం, ప్రజాస్వామ్య పాలనకు మూలమైనటువంటి అధికారాల నియంత్రణ మరియు సమతుల్యత, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా తగ్గిపోవడం అనేది చాలా ఆందోళనను కలిగిస్తూ ఉంది. అంతేకాకుండా ఒక ఐడియాలజీ, ఒక సైద్ధాంతిక ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని సవరించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతడానికి చేయడానికి బదులుగా వారి యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, వారి యొక్క సిద్ధాంతాన్ని బలపరుచుకోవడానికి తరచూ అనేకమైనటువంటి రాజ్యాంగ సవరణలు, చట్ట సవరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని ఈరోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒత్తిడికి గురవుతున్నటువంటి సామాజిక న్యాయం, సామాజిక విభజనను నిర్మూలించడానికి బదులుగా ఈ యొక్క సామాజిక న్యాయాన్ని సాధించడానికి బదులుగా ఈ యొక్క విభజనలు, ప్రజల మధ్యన తేడాలు, అదేవిధంగా కులపరమైన, మతపరమైనటువంటి ఇబ్బందులు మరి విభజనలు పెంచుతూ వాటి తీవ్రమవుతున్నందున కులాన్ని నిర్మూలించి సార్వత్రిక సమానత్వాన్ని సాధించాలన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కళ అంతకంతకు దూరమగినట్లు అవుతుంది, అట్లా మనకు కనపడతా ఉంది. అంతేకాకుండా మిత్రులారా, మన కాలం ఇప్పుడు వైరుధ్యం కూడా చాలా స్పష్టంగా ఉంది. బాబాసాహెబ్నేమో, అంబేద్కర్ను
ప్రసంగాలలో ప్రసంగాలలో కీర్తిస్తారు, విగ్రహాలు పెట్టి నినాదాలతో కీర్తిస్తారు. కానీ పరిపాలనలో ఆయన మూల ఆదర్శాలను తరచుగా విస్మరిస్తారు. వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులను ఈరోజు మనం రాజకీయ పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ ఎప్పుడు కూడా ప్రతీకాత్మక గౌరవాన్ని కోరుకోలేదు. ఆయన నిర్మాణాత్మక పరివర్తన డిమాండ్ చేశారు. నాకు ఏదో దండలేయాలని కాదు, ఆయన సిద్ధాంతాన్ని అమలు చేయాలని కోరారు. ఆయన రాజ్యాంగ నైతికతను నొక్కి చెప్పాడు. మరి సమానత్వాన్ని నిలబెట్టాలని ఆయన యొక్క మరి సిద్ధాంతం నిర్దేశిస్తుంది. మిత్రులారా, మరి ఇటువంటి సమయంలో మరి మన యొక్క పౌరుల పాత్ర ఏమిటి? అంబేద్కర్ ఎప్పుడు కూడా పౌరులను చేతగాని వాళ్ళగా నిష్క్రియత్వంతో ఒక ప్రేక్షకులుగా ఉండాలని భావించలేదు. క్రియాశీల అప్రమత్తమైన భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన విశ్వసించాడు. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం పౌరులైనటువంటి మనమందరం కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలా. ఏమని వేసుకోవాలా? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నిలబెట్టగలుగుతున్నామా మనము? అవి నిలబడుతున్నాయా? స్వతంత్ర సంస్థలు అంటే సంస్థలన్నీ కూడా చట్టబద్ధమైన సంస్థలు, అదేవిధంగా మరి సెంట్రల్ కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ, అదేవిధంగా న్యాయస్థానాలు కానీ స్వతంత్రంగా పనిచేస్తున్నాయా? లేదా భిన్నాభిప్రాయాలను గౌరవిస్తున్నారా లేక అణిచివేస్తున్నారా? మరియు మనం సామాజిక న్యాయం వైపు పవనిస్తున్నామా లేక దానికి దూరంగా వెళ్ళి మెజారిటేరియన్ మరి కమ్యూనల్ మెజారిటేరియన్ మతపరమైనటువంటి మతాధిక్యత రాజ్యం వైపు ముందుకు పోతా ఉన్నామా? రాజ్యాంగాన్ని పరిరక్షించడం కేవలం న్యాయస్థానాల బాధ్యత మాత్రమే కాదు మిత్రులారా, అది ప్రతి పౌరుడి విధి. కాబట్టి ఈ రోజు మనం జయంతి జరుపుకున్నట్టు సందర్భంగా వాట్ ఈస్ ది రియల్ ట్రిబ్యూట్? నిజమైన నివాళి ఏమిటి? బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన నివాళి పూలమాలలతో కాదు, నినాదాలతో కాదు, మరి రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ఉంది. అది ఎక్కడుంది? ఈ మనము ప్రాథమిక హక్కులను పరిరక్షించుకోవాలా. పౌరులన్నట్టు మనం సంస్థాగత సమగ్రతను కాపాడుకోవాలా. అదేవిధంగా చట్ట సంస్థల యొక్క చట్టబద్ధమైన సంస్థల యొక్క స్వతంత్రతను కాపాడుకోవాలా. ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిరంకుశత్వ మతాధిపత్య ధోరణులను ఎదిరించాలా. మరియు సామాజిక న్యాయం మరియు సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించాలా. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం అంతా కూడా ఈ 135వ జయంతిని జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఒక స్పష్టమైన పిలుపు మనకు ఉంది. అదేంటంటే మనం అంబేద్కర్ను కేవలం స్మరించుకోవడమే కాదు, ఆయనను ఆచరిద్దాం. ఆయనను ఆచరిద్దాం అంటే ఆయన ఆశయాలను ఆచరిద్దాం, ఆయన విజన్, ఆయన దార్శనికతను మనం ఆచరిద్దాం. అదేవిధంగా రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకునే విధంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఆ విధంగా చేసినప్పుడే అది ఆయనకు నిజమైనటువంటి నివాళి అవుతుందని చెప్పి మీకు అందరికి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.